ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనుషులు జీవన విధానానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన బోధలో చెప్పారు. ప్రపంచంలో చాలా హత్యలు, ఆత్మహత్యలు, డబ్బు సంపాదన డబ్బు అనేది నిప్పు లాంటిది. దాన్ని ఎక్కువగా కూర్చుకుంటే మాడి మసైపోవడం ఖాయం. ఎవరికైనా ప్రాణాల మీద కూర్చున్నప్పుడు ఏమంటారు? బతుకుంటే చాలురా, బలసాకైనా తిని బతకొచ్చు అని అనుకుంటారు. మిగతా సమయాల్లో మాత్రం ప్రాణము గూర్చిన ఊసుండదు. సంపాదన సంపాదన సంపాదనలో పడిపోతారు. చివరికి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ సంపాదన అంతా ఖర్చు చేస్తారు. తన సంపాదన అంతా ఖర్చు చేసిన ప్రాణం నిలుస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. తిని తినక రెయింబగులు కష్టపడి ఎంగిలి చేత్తో కాకిని విసరనంతగా పిసినారతనంతో వారు కూడబెట్టుకున్నదంతా ఒకే ఒక్క రోజులో ఖాళీ అవ్వడమే కాకుండా అప్పులు పాలవుతుంటారు. ఇలాంటి విషయాలు నిత్యం వినేవారు కూడా తమ జీవితాన్ని మార్చుకోరు. దేవునికి సంబంధం లేని వారి ప్రాణాలకు ఎలాంటి గ్యారెంటీ లేదు. ప్రమాదాలలో ఒకే కుటుంబానికి చెందిన వారందరూ చనిపోయిన సంఘటనలు మనం చూస్తాం. మరి వారు సంపాదించింది అంతా ఎవరి కోసం? దేవుణ్ణి ఎరగిన వారి సంగతి సరే, క్రైస్తవులమైన మనం దేవుణ్ణి ఎరిగిన వారిలాగా ఈ లోక సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నామా పరిశీలించుకోవాలి. దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగిన వారికి ధన సంపాదన యందు ఆసక్తి ఉంటుందా? వారి ప్రతి అవసరానికి దేవుని మీద ఆధారపడాలే తప్ప ధనం మీద ఆధారపడకూడదు. విశ్వాసం లేని వారు మాత్రమే ధనాపేక్ష కలిగి ఉంటారు. దేవుడు మనతో ఉంటే మనకు ఏమీ కొదువు ఉండదు. కాబట్టి మనము లోకమును కాక దేవుణ్ణి సంపాదించుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఈ లోకమంతా సంపాదించుకుని మా ప్రాణమును పోగొట్టుకునే గుంపులో కాక మేము మిమ్మును సంపాదించుకుని ఈ లోకంలో మా ప్రతి అవసరతను మీ దగ్గర పొందుకుని మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులయ్యే బాధ్యత మీ పిల్లలకి మీరు ఇవ్వండి.
మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చిన్న బిడ్డల యవన చదువుల్లో, ఆరోగ్యాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. ఎవరికైతే మీరు గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.